Welcome back to our channel New Navy classes. Today we are going to discussing about that. Our topic is basic electricity. Our topic is basic electricity. This topic is especially for electrical aspirants in Navy tradesman skilled. Electrical aspirants in Navy tradesman skilled. Not only Navy tradesman skilled, but it is useful for other competitive examinations like DRDO, RRB ALP, RRB technician and BARC, and also Bell and SAIL and extra will be useful for other competitive examinations. Okay, and after then we will see that our topic is basic electricity. Our topic is basic electricity. Basic electricity. బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటండి? బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని మనమైతే చూద్దాం. అంటే దాని యొక్క స్వభావం అంటే అది ఏ విధంగా ఒక వైర్లో నుంచి కరెంట్ అనేది ఏ విధంగా ప్రవహిస్తుంది, ఓకే అండి, అది ఏ విధంగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలా పాస్ అవుతుంది అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే అండి, బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే దాని యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందనేది మనమైతే ఒకసారి చూద్దామండి. ఓకే, బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి ఒకసారి చూద్దాం మనం. నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ యొక్క స్వభావం అండి. ఎలక్ట్రిసిటీ యొక్క స్వభావం ఎలా ఉంటుందనేది మనమైతే ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఎలక్ట్రిసిటీ యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే అకార్డింగ్ టు మోడర్న్ ఎలక్ట్రానిక్ థియరీ ద ఆటమ్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ కంపోజ్డ్ ఇన్ టూ పార్ట్స్. ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ కంపోజ్డ్ ఇన్ టూ పార్ట్స్ లైక్ సెంట్రల్ పార్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్. దిస్ ఈజ్ ద న్యూక్లియస్. దిస్ ఈజ్ ద న్యూక్లియస్. దీనిని న్యూక్లియస్ అంటామండి, సెంట్రల్ పార్ట్ అంటాం. ఓకే అండి, సెంట్రల్ పార్ట్లో ఏమేమి ఉంటాయంటే ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. అయితే దీని చుట్టూ ఏమేమి ఉంటాయండి? దీని చుట్టూ ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ అనేది ఈ కక్షలో అయితే తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేది ఈ కక్షలో తిరుగుతూ ఉంటాయి, అవునా కదండి? ఎలక్ట్రాన్స్ అనేది ఈ కక్షలో ఇలాగా ఇదొక ఆర్బిట్ అనుకుంటే వీటిని ఆర్బిట్స్ అంటారు. ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఓకే అండి, ఈ సెంటర్లో ఉన్నదాన్ని న్యూక్లియస్ అంటాం. ఓకే అండి, న్యూక్లియస్ అంటాం. దీనిని ఏమంటామంటే ఎలక్ట్రాన్స్ అంటాం. వీటిని ఏమంటామండి? ఎలక్ట్రాన్స్ అంటాం. ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియస్ని ఆధారంగా చేసుకొని న్యూక్లియస్ని కేంద్రకంగా చేసుకొని ఒక కక్షలో అనేది ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఓకే అండి, ఒక పరమాణు అనేది ప్రతి పరమాణుకి ఒక కేంద్రకం అనేది ఉంటుంది కదండి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేది ఒక కేంద్రకం, అంటే న్యూక్లియస్ అనే కేంద్రకంలో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే అండి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అయితే ఎలక్ట్రాన్కి అండ్ ప్రోటాన్కి అండ్ న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జెస్ అయినా ఉంటాయండి. ఎలక్ట్రాన్కి కొంత ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్కి కూడా కొంత ఛార్జ్ ఉంటుంది. ఓకే అండి, ఒకసారి దానికోసం చూద్దాం. ఎలక్ట్రాన్, వీటిని ఎలక్ట్రాన్స్ అంటాం కదండి. వీటిని ఎలక్ట్రాన్స్ అంటాం. అయితే ఎలక్ట్రాన్ అంటున్నాం. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుందండి? నెగిటివ్లీ ఛార్జ్ ఉంటుంది. ఓకే అండి, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అయితే ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందండి? ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే ఒక ఎలక్ట్రాన్కి 1.602 ఇంటూ 10⁻⁻19 కులమ్స్ అండి. 10⁻⁻19 కులమ్స్. అయితే ప్రోటాన్కి ఏమైనా ఛార్జ్ ఉంటుందా అంటే ప్రోటాన్కి ఏమైనా ఛార్జ్ ఉంటుందండి? ప్రోటాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం పాజిటివ్, ఎలక్ట్రాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. ఓకే అండి, అయితే ప్రోటాన్కి పాజిటివ్లీ ఛార్జ్ ఉంటుంది,
అయితే దీనికి ఏమైనా ఛార్జ్ ఉంటుందా అంటే ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ అయితే ఉందో ప్రోటాన్కి కూడా అంతే ఛార్జ్ ఉంటుందండి. ఎలక్ట్రాన్ని మనం మైనస్తో చూపిస్తాం, ఎందుకంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ కాబట్టి. ప్రోటాన్ని పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ప్లస్ దీనికి ఎంత అయితే ఛార్జ్ ఉందో దీనికి కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. ఓకే అండి. కూలుమ్స్ అని మనం ఎందుకంటున్నామంటే ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది ఛార్జ్ అంటున్నాం కాబట్టి ఛార్జ్కి యూనిట్స్ ఏంటండి? కూలుమ్స్. ఓకే అండి. ఛార్జ్కి యూనిట్స్ అనేవి కూలుమ్స్. అయితే ఎలక్ట్రాన్ని కనుగొన్నది ఎవరు, ప్రోటాన్ని కనుగొన్నది ఎవరు, న్యూట్రాన్ని కనుగొన్నది ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకే. అయితే ఎలక్ట్రాన్ని కనుగొన్నది ఎవరు? ఎలక్ట్రాన్ని కనుగొన్నది ఎవరండి? జేజే థామ్సన్. ఓకే అండి. జేజే థామ్సన్. అలాగే ప్రోటాన్ని కనుగొన్నది ఎవరు? ప్రోటాన్ని కనుగొన్నది ఎవరు అంటే హూ ఈజ్ డిస్కవర్డ్ ద ప్రోటాన్? రూథర్ఫర్డ్ అండి. రూథర్ఫర్డ్. అలాగే న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? జేమ్స్ చాడ్విక్. ఓకే అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. జేమ్స్ చాడ్విక్. ప్రోటాన్ కనుగొన్నది రూథర్ఫర్డ్, న్యూట్రాన్ కనుగొన్నది చాడ్విక్, ఎలక్ట్రాన్ కనుగొన్నది జేజే థామ్సన్. ఓకే అండి. అయితే న్యూట్రాన్కి ఏమైనా ఛార్జ్ ఉంటుందంటే నో ఛార్జ్ అండి. న్యూట్రాన్కి ఏమైనా ఛార్జ్ ఉంటుందంటే నో ఛార్జ్, జీరో. ఓకే అండి. నో ఛార్జ్. ఎటువంటి ఛార్జ్ కూడా ప్రోటాన్కి అయితే ఉండదండి. ఇది బేసిక్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే ఎలక్ట్రిసిటీ యొక్క స్వభావం. ఒక పరమాణువు అనేది ఎలక్ట్రాన్ అనేది ఒక పరమాణువే కదండి. ప్రోటాన్ కూడా ఒక పరమాణువే, న్యూట్రాన్ కూడా ఒక పరమాణువే. ప్రతి పరమాణువుకి కూడా ఒక కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకాన్ని ఆధారంగా చేసుకుని వాటి చుట్టూ అనేది ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఓకే అండి. అయితే న్యూక్లియస్ అనేటటువంటి ఒక కేంద్రకాన్ని ఆధారంగా చేసుకుని ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఈ న్యూక్లియస్ చుట్టూ ఒక కక్షని ఏర్పాటు చేసుకొని ఎలక్ట్రాన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఓకే అండి. ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ విచ్ ఆర్ 2 types of particles is known as protons and neutrons. ఒకసారి చూద్దాం. ఓకే అండి. న్యూక్లియస్ అంటే ద న్యూక్లియస్ of an atom which are 2 types of particles is called protons and neutrons. This is the nucleus. This one is proton, this one is neutron. Okay అండి. This is the nature of electricity. ఎలక్ట్రాన్ కనుగొన్నది జేజే థామ్సన్, ప్రోటాన్ కనుగొన్నది రూథర్ఫర్డ్, న్యూట్రాన్ కనుగొన్నది జేమ్స్ చాడ్విక్. ఓకే అండి. దీనిని మనం నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే మనకి ఏమేమి ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఓకే అండి. బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మనం ఒకసారి చూద్దామండి. బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే మనకి దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ అండి. బేసిక్స్ అయితే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఏముంటాయండి? ఓమ్స్లా ఉంటుంది. అలాగే కేసీఎల్ అండ్ కేవీఎల్ ఉంటుంది. కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకే అండి. కిర్చాఫ్స్ కరెంట్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ అంటే ఒక శాస్త్రవేత్త పేరండి. ఒక శాస్త్రవేత్త కేసీఎల్ అండ్ కేవీఎల్ని
కనుగొనడం అయితే జరిగింది. అతని పేరు మీదుగా కేసీఎల్ అండ్ కేవీఎల్ అని పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ డెల్టా టు స్టార్, అలాగే స్టార్ టు డెల్టా. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే అండి. ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెల్టా నుంచి స్టార్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, స్టార్ నుంచి డెల్టాలోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే మనకి వీటి నుంచి అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకే అండి. అలాగే 6th వన్ వచ్చేసి నెట్వర్క్ థియరమ్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా సింపుల్గా క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇవి జస్ట్ మనకి బేసిక్స్ అండి, మనం నేర్చుకోవాల్సినటువంటి బేసిక్స్ అనమాట. ఇవి బేసిక్ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి టాపిక్స్. ఓకే అండి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్. ఓకే అండి. బేసిక్స్ అంటే ఏంటి, బేసిక్స్ అంటే ఏముంటాయి? ఓకే అండి. ఒకసారి చూసినట్లయితే బేసిక్స్ అంటే ఏముంటాయండి? వోల్టేజ్ ఉంటుంది, అలాగే కరెంట్ ఉంటుంది, అలాగే రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే పవర్ ఉంటుంది, అలాగే ఎనర్జీ ఉంటుంది. ఓకే అండి. ఇవి మనకి జస్ట్ బేసిక్స్ అనమాట. ఓకే అండి. ఇవి మనకి బేసిక్స్. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి మెయిన్గా ఒకసారి రెసిస్టెన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఓకే అండి. ఒకసారి రెసిస్టెన్స్ కోసం అయితే మనం మాట్లాడదాం ఒకసారి. ఓకే అండి. రెసిస్టెన్స్ అంటే ఏంటండి? రెసిస్టెన్స్ అంటే ఏంటండి? రెసిస్టెన్స్ అనగానే మనం ఏమంటాం? ద ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. ఓకే అండి. ద ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. ఓకే అండి. రెసిస్టెన్స్ అంటే ఒక కరెంట్ అనేది ఒక కండక్టర్లో వెళ్తున్నప్పుడు దానిని అడ్డుకుంటుంది అనమాట. ఓకే అండి. కరెంట్ అనేది ఒక కండక్టర్లో వెళ్తున్నప్పుడు దానిని అడ్డుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటిది రెసిస్టెన్స్. ఓకే అండి. రెసిస్టెన్స్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే అండి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. ఓకే అండి. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఒకసారి రెసిస్టెన్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ద ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ which it opposes the flow of electric current is called resistance. రెసిస్టెన్స్ అనేది ఒక కండక్టర్లో వెళ్తున్నటువంటి కరెంట్ని అడ్డుకుంటుంది. దానిని రెసిస్టెన్స్ అయితే అనడం అయితే జరుగుతుంది. అంటే అడ్డుకునేటటువంటి స్వభావం కలిగినటువంటిది రెసిస్టెన్స్. ఒకసారి చూద్దామండి. రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటండి? రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? R = ρL/A. ఓకే అండి. R = ρL/A. అయితే రో అంటే ఏంటి? రెసిస్టివిటీ. ఓకే అండి. రెసిస్టివిటీ. అలాగే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఓకే అండి. లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే అండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అయితే రెసిస్టెన్స్ అనగానే దానికి యూనిట్స్ ఏంటండి? ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్కి SI యూనిట్స్ ఏంటండి? రెసిస్టెన్స్కి SI యూనిట్స్ ఏంటి? ఓమ్స్. అవునా కాదండి? SI యూనిట్ ఏంటి? ఓమ్.
రెసిస్టెన్స్కి. ఓమ్ని మనం ఏ విధంగా చూపిస్తాం? ఈ విధంగా ఓమ్ని అయితే మనం చూపిస్తాం. ఓకే అండి, మనందరికీ తెలుసు ఓమ్ అనేది ఈ విధంగా ఉంటుందని. ఓకే అండి, అలాగే రెసిస్టెన్స్లో ఏమేమి ఉన్నాయి? రెసిస్టివిటీ ఉంది, లెంత్ ఉంది, ఏరియా ఉంది. ఓకే అండి, అయితే రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుందండి. లెంత్ మీద ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఎందుకు డిపెండ్ అయి ఉంటుందండి అని అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే అండి, ఒకసారి రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు లెంత్ మీద ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది మనమైతే ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ అంటే దీనికి యూనిట్స్ ఏంటండి? ఓమ్స్. ఓకే అండి, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఓమ్ని మనం ఈ విధంగా చూపిస్తాం. ఓకే అండి, అయితే రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. అయితే రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద ఏరియా మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఒకసారి కండక్టర్ తీసుకున్నట్లయితే తీసుకున్నాం. ఇది ఒక కండక్టర్ అంటే వైరు. ఓకే అండి, ఇది ఒక వైరు. ఇక్కడ ఉన్నటువంటిది ఏమంటాం అంటే ఏరియా అంటాం. ఓకే అండి, దీన్ని ఏమంటాం? ఏరియా అంటాం. దీన్ని ఏమంటామండి? లెంత్ అంటాం. ఓకే అండి, దీన్ని లెంత్ అంటాం. ఒక కండక్టర్లో కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది, ఐ అనే కరెంటు. దీంట్లో ఏముంటుందంటే రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఓకే అండి, రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది. అయితే రెసిస్టెన్స్ అనేది చూడండి, ఇక్కడ ఈ ఏరియా అనేది పెరిగినట్లయితే, ఏరియా అనేది పెరిగితే రెసిస్టెన్స్ అనేది చూడండి, ఏరియా అనేది పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అవునా కదండి? ఏరియా పెరిగితే ఈ ఏరియా అనేది పెరిగిందనుకోండి, రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు లెంత్ ఏమవుతుంది? లెంత్ కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, అర్థమవుతుంది కదా? ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, లెంత్ కూడా తగ్గుతుంది. అయితే ఏరియా తగ్గితే, ఓకే అండి, ఒకసారి ఏరియా తగ్గితే ఒకసారి చూద్దాం. ఇది ఒక కండక్టర్ తీసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అనేది ఇక్కడ ఉందా అంటే లేదు. ఓకే అండి, అంటే ఏరియా తగ్గింది. ఏరియా తగ్గడం వల్ల లెంత్ అనేది ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి లెంత్ ఏమైందండి? ఓకే అండి, ఇక్కడ ఉన్నటువంటి లెంత్ ఏమైంది? పెరిగింది. ఏరియా అనేది ఏమైంది? తగ్గింది. ఓకే అండి, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అనేది ఇక్కడ లేదు కదా, అంటే తగ్గింది. అప్పుడు లెంత్ ఏమైంది అంటే ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ అనేది ఇక్కడికి వచ్చేసరికి సాగదీశాం. ఓకే అండి, ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ని ఇక్కడ సాగదీసినట్లయితే, ఓకే అండి, సాగదీసినట్లయితే ఏరియా అనేది ఏమైంది? తగ్గిపోతుంది. ఓకే అండి, ఏరియా తగ్గడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అనేది తగ్గింది. ఓకే అండి, ఇప్పుడు ఏరియా తగ్గింది, లెంత్ అనేది ఏమైందండి? లెంత్ అనేది పెరిగింది, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అవునా కదండి? రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అది ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నాం. ఏరియా తగ్గడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఎందుకు పెరిగింది అంటే, ఏరియా అనేది ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే, ఏరియా అనేది పెరిగినట్లయితే కరెంట్ అనేది ఏమవుతుంది? ఎక్కువ కరెంట్ అనేది కండక్టర్లో నుంచి ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అవునా కదండి? ఐ అనే కరెంట్ అనేది ఎక్కువగా ఒక కండక్టర్లో ఫ్లో అవుతుంది. ఎక్కువ కరెంటు ఫ్లో అవడం వల్ల రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఏరియా పెరగడం వల్ల కదా. ఏరియా అనేది పెరగడం వల్ల ఎక్కువ కరెంట్ అనేది కండక్టర్ నుంచి ఫ్లో అవుతుంది. అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే అండి, అర్థమైంది కదా? అప్పుడు లెంత్ కూడా తగ్గిందా లేదండి? లెంత్ కూడా తగ్గింది. ఓకే అండి, అయితే ఇంకొకటి, ఇక్కడ కండక్టర్ తీసుకున్నాం, ఏరియా తగ్గింది. ఓకే అండి, ఏరియా తగ్గింది అంటే ఇప్పుడు కరెంట్ అనేది తక్కువ ఫ్లో అవుతుంది. ఓకే అండి, కరెంట్ అనేది తక్కువగా ఫ్లో అవుతుంది. అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అండ్ లెంత్ కూడా పెరుగుతుంది. అవునా కదండి? అంటే ఇక్కడ ఏరియా అనేది తగ్గడం వల్ల కరెంట్ అనేది తక్కువగా ఫ్లో అవుతుంది. కరెంట్ అనేది
తక్కువ ఫ్లో అవుతుంది, అప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, లెంత్ కూడా పెరుగుతుంది. ఇది ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీ అది, అంటే రెసిస్టెన్స్కి ఉన్నటువంటి గుణం అనేది అదే అనమాట. ఓకే అండి. అంటే ఒక కండక్టర్లో వెళ్తున్నటువంటి కరెంట్ని ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది అనమాట. అడ్డుకుంటుంది, రివర్స్లో అంటే అపోజ్ చేస్తుంది అనమాట. అది రెసిస్టెన్స్కి ఉన్నటువంటి గుణం. ఓకే అండి. ఇది కంప్లీట్గా రెసిస్టెన్స్ గురించి మనం నేర్చుకోవాల్సింది, జస్ట్ బేసిక్స్ అనమాట ఇవి. ఓకే అండి. అయితే ఇక్కడ R = ρL/A అనగానే ఇందులో ఉన్నటువంటి రెసిస్టివిటీ అంటే రో అనేది, అంటే రో దీన్ని ఏమంటామంటే రెసిస్టివిటీ అంటే ఇప్పుడు రో కావాలి మనకి. రో ఏమైంది, ఏరియా అనేది యువతలకు వస్తుంది, లెంత్ అనేది కిందకు వస్తుంది. ఓకే అండి. అప్పుడు ఏమవుతుంది, RA/L అనేది అవుతుంది, అవునా కాదండి. రో RA/L అవుతుంది. ఇది రెసిస్టివిటీ యొక్క ఫార్ములా. అయితే రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి, రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఓమ్ మీటర్. ఓకే అండి. అది ఎలా వచ్చింది చూద్దాం. రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్ మీటర్. ఇది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. రో రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్. మనం అనుకున్నాం కదా, ఓమ్ ఇంటూ ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్, అవునా కదండి. ఏరియా యొక్క యూనిట్స్ మీటర్ స్క్వేర్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఓకే అండి. మీటర్ స్క్వేర్ అంటే M ఈ విధంగా రాసుకోవచ్చు కదా, M. ఓకే అండి. అయితే లెంత్కి యూనిట్స్ ఏంటి, లెంత్ని దేంట్లో మెజర్ చేస్తాం, మీటర్స్లోనే మెజర్ చేస్తాం కాబట్టి మీటర్స్. ఓకే అండి. అయితే ఇప్పుడు ఎంకి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే అండి. ఎంకి క్యాన్సిల్ అయిపోద్ది, మనకి ఏం మిగిలింది, ఓమ్ మీటర్ అనేది మనకి మిగిలింది. ఓకే అండి. ఇది రెసిస్టివిటీ యొక్క యూనిట్స్, ఇది రెసిస్టివిటీ యొక్క ఫార్ములా. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవడం అయితే జరిగింది. ఇది రెసిస్టివిటీ యొక్క ప్రాపర్టీ అండ్ రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ అండ్ రెసిస్టివిటీ యొక్క ఓమ్స్ అంటే యూనిట్స్. రెసిస్టెన్స్ని అంటే ఓమ్స్ని మనం ఈ సింబల్ ద్వారా మనం చూపిస్తాం. ఓకే అండి. ఇది రెసిస్టెన్స్ యొక్క కంప్లీట్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ మనం కరెంటు, వోల్టేజ్, పవర్ అండ్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. అయితే రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద అలాగే ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుందని మనం అయితే చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం. ఓకే అండి. రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అండి. అయితే రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటండి, ఓమ్స్ కదండి, ఓమ్స్. దీన్ని ఈ విధంగా చూపిస్తాం. ఓకే అండి. అయితే రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. ఓకే అండి. రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. అలాగే రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా. మనమైతే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న దాని విధంగా మనమైతే ఈ విధంగా రాసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే అండి. లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, అలాగే లెంత్ కూడా పెరుగుతుందని మనం అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకే అండి. అయితే రెసిస్టెన్స్ అనేది కరెంట్ని అపోజ్ చేస్తుంది. అలాగే ఓకే అండి, కండక్టెన్స్ అనేది కండక్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ని అలౌ చేస్తుంది. ఓకే అండి. కండక్టెన్స్ ఏం చేస్తుంది, కరెంట్ని అలౌ చేస్తుంది. ఓకే అండి. అయితే 1/R. ఓకే అండి. 1/R అంటే దీనిని ఏమంటామంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అనైతే జరుగుతుందండి. 1/Rని ఏమంటామండి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. దీనిని ఏమంటామండి, 1/R దీన్ని ఏమంటామంటే కండక్టెన్స్ అంటామండి. ఏమంటామండి, కండక్టెన్స్ అంటాం. ఓకే అండి. అంటే ఏంటండి కండక్టెన్స్, G అంటే కండక్టెన్స్. ఓకే అండి. జీని కండక్టెన్స్ అంటాం.
అయితే 1/R అంటే ఏమవుతుందండి, 1/Ω అవుతుంది. ఓకే అండి. 1/Ωని మనం ఏమంటామంటే సీమెన్ అంటాం. ఓకే అండి, సీమెన్ అంటాం లేదా ఓకే అండి. అలాగే లేదా మో అంటాం. మోని మనం ఏ విధంగా చూపిస్తాం, ఈ విధంగా చూపిస్తాం, ఎందుకంటే తిరగబడుతుంది కాబట్టి. ఓకే అండి. ఈ విధంగా కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటండి, సీమెన్ అంటాం లేదా మో అంటాం. ఓకే అండి, కండక్టెన్స్ యొక్క యూనిట్స్. అయితే కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు 1/R అని మనమైతే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కండక్టెన్స్ అనేది కరెంట్ని ఎలా చేస్తుంది, రెసిస్టెన్స్ అనేది కరెంట్ అనేది అపోజ్ చేస్తుంది. ఓకే అండి, కండక్టెన్స్ అనేది కరెంట్ని అలౌ చేస్తుంది. కండక్టెన్స్ అంటే కరెంట్ని అలౌ చేసేది, అలాగే రెసిస్టెన్స్ అంటే కరెంట్ని అపోజ్ చేసేది. ఓకే అండి. అయితే 1/G అంటే 1/G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R అవుతుంది. అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కండక్టెన్స్. ఓకే అండి, రెసిప్రోకల్ ఆఫ్ కండక్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే అండి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అన్నమాట. ఓకే అండి, దిస్ ఈజ్ ద కండక్టెన్స్. ఓకే అండి. అయితే 1/ρ. ఓకే అండి, 1/ρ ఏమవుతుందండి, ఓకే అండి, రో అనగానే మనం రెసిస్టివిటీ అని చెప్పుకోవడం జరిగింది. ఓకే అండి, రెసిస్టివిటీ యొక్క ఫార్ములా ఏంటి, RA/L. ఓకే అండి, రో ఈజ్ ఈక్వల్ టు RA/L. ఇప్పుడు 1/ రెసిస్టివిటీ అనేది ఏమవుతుంది, సిగ్మా అవుతుందండి. 1/ రెసిస్టివిటీ ఏమవుతుంది, సిగ్మా అవుతుంది. అక్కడ 1/R అనేది ఏమైంది, కండక్టెన్స్ అయింది. ఇక్కడ 1/ρ అంటే ఏమవుతుంది, సిగ్మా అవుతుంది. ఈ విధంగా అవుతుంది. దీనిని తిరగబడి మనం దీన్ని ఈ విధంగా రాస్తే ఏమవుతుందండి, సిగ్మా అవుతుంది. దీన్ని ఏమంటామంటే కండక్టివిటీ అంటామండి, కండక్టివిటీ. ఓకే అండి, దీన్ని ఏమంటామండి, కండక్టివిటీ అంటాం. దీన్ని రెసిస్టివిటీ అంటాం, దీన్ని కండక్టివిటీ అంటాం. ఓకే అండి. అయితే 1/ρ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఓకే అండి, 1/ρని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఉంది. ఇక్కడ 1/σ ఏమవుతుంది, 1/σ అవుతుంది అంటే రెసిప్రోకల్ అనమాట. దీనికి ఇది రివర్స్ అంటే L/RA అనేది అవుతుంది. ఓకే అండి. అయితే కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటండి, కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి, ఇక్కడ చూడండి, లెంత్ అంటే మీటర్స్. ఓకే అండి. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటండి, ఓమ్స్. ఇంటూ ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్ అంటే M × M. ఇక్కడ ఎంకి క్యాన్సిల్ అయిపోద్ది. ఏం మిగిలిందండి మనకి, 1/Ω మీటర్ అని మిగిలింది మనకి. ఓకే అండి, 1/Ω మీటర్ అనేది మనకి మిగిలింది. అయితే ఇక్కడ 1/Ω అనగానే మనం ఏమనుకున్నాం, 1/Ω అనగానే మనం ఏమనుకున్నాం, సీమెన్ లేదా మో అనుకున్నాం. ఓకే అండి, 1/Rని ఏమనుకున్నామండి, 1/Ωని సీమెన్ లేదా మో అని అనుకోవడం అయితే జరిగింది. ఓకే అండి. అయితే 1/Ω అనేది పైకి వెళ్తే ఏమవుతుందండి, మో అవుతుంది. ఓకే అండి, మో ఇక్కడ ఏముంది, పర్ మీటర్. ఓకే అండి, మో పర్ మీటర్ అని చెప్పడం అయితే జరుగుతుంది. దేనికి, కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటండి, మో ఫర్ మీటర్. దీనిని ఏమంటామంటే మోని ఏమనుకున్నాం, సీమెన్. ఓకే అండి, సీమెన్ పర్ మీటర్ అని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఓకే అండి, ఇవన్నీ కూడా బేసిక్స్. ఏమనుకున్నాం మనం, రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద అలాగే ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ విధంగా అంటే R ఈజ్ ఈక్వల్ టు అంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ లెంత్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ ఏరియా. ఓకే అండి, మనం చెప్పుకున్నాం కదా, ఏరియా పెరిగితే, ఓకే అండి, దీన్ని ఏరియా అంటాం. రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది ఏరియా పెరిగితే. ఓకే అండి, ఏరియా అనేది తగ్గితే ఏమవుతుంది, తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు కరెంట్ అనేది తగ్గిపోతుంది, అంటే కరెంట్ అనేది తక్కువ ఫ్లో అవడం అయితే జరుగుతుంది. ఓకే అండి, ఇది కంప్లీట్గా రెసిస్టెన్స్ కోసం అయితే మనం అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓకే అండి, దీన్ని నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రిసిటీ అనగానే రెసిస్టెన్స్ కోసం అయితే మనం కంప్లీట్గా మాట్లాడుకోవడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వోల్టేజ్
అలాగే కరెంట్ అండ్ పవర్ అండ్ ఎనర్జీ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఓకే అండి.